తెలంగాణలో మాజీ మంత్రి మల్లారెడ్డి తుమ్మితే తుఫాన్ అయితే అంటది, మాట్లాడితే వైరల్ అయిపోతుంది అంటుంటారు. కానీ ఏపీలో కూడా మల్లారెడ్డి లాంటి లీడర్ ఉన్నాడు. ఎవరు అనుకుంటున్నారా? ఇంకెవరు? మంత్రి అంబటి గారు. అక్కడ కూడా అంతే. ఆయన ఏది మాట్లాడినా ఇప్పుడు ట్రెండింగే అవుతుంది. ఆయన ట్రెండ్ గురించి తర్వాత మాట్లాడుకుందాం, కానీ ఇప్పుడైతే ఏం చేసినాడో చూడండి. అగా చూడులి, తెల్లటి టీ షర్ట్ వేసిండు, నల్లటి నైట్ ప్యాంట్ వేసిండు, తెల్లగుండేటి బూట్లు వేసిండు, ఈ స్టైల్ గుండేటందుకు నల్లటి అద్దాలు పెట్టిండు కాండ్లకు. ఇక నా బుల్లెట్ బండి ఎక్కి వచ్చేస్తావా అన్నట్టే బుల్లెట్ బండి మీద డుగ్గు డుగ్గు అనుకుంటా తిరుగుతున్నాడు. అగా చూడులి, సారు తేజ సెట్ ఉన్నదా? అగా చూడులి, సారు బండి నడుపుతుంటే అదేదో సినిమాల మహేష్ బాబు సారు కదా సైకిల్ మీద పోతుంటే వెనకంగా బాడీ గార్డులు ఊరికొచ్చినట్ట ఎట్టున్నదా? మరి సారిట్ట బుల్లెట్ బండి వేసుకొని పోతున్నాడబ్బా అనుకుంటుంటే చక్కగా పోయి షాయి కొట్టు కాడ బండి ఆపిండు. ఎంబడొచ్చిన వాళ్ళు షాయి సంపాదిస్తుంటే సారు కుర్చీలో కూర్చొని చుట్టుముట్టున్న వాళ్ళతో ముచ్చట్లు పెట్టిండు. ఇట్టా పల్నాడు జిల్లాలున్న సత్తెనపల్లిలో మంత్రి అంబటి రాంబాబు సారు బుల్లెట్ బండి వేసుకొని సందు గొంతు తిరిగిండు. పబ్లిక్ ను పలకరించిండు. ఐతారం నాడు పొద్దుగాల మార్నింగ్ వాకులా నడుచుకుంటూ పోయేటి బదులు ఇగో ఇట్ట బుల్లెట్ బండి వేసుకొని పోయి పబ్లిక్ లో జోరు పెంచిండు. లీడర్లు ఊళ్ళకి వస్తున్నారంటేనే పబ్లిక్ లో చిన్న సంబరం ఉండదు, చిన్న హుషారు రాదు లోపలంగా. అసవంటిది మంత్రి సారు ఊళ్ళకు బుల్లెట్ బండి మీద ఎక్కి సారే బండి తోలుకుంటూ వస్తుండంటే ఎట్టుంటది? ఇక ఒక్కొక్కరి ముఖంలో జోరు, సంబరం, ఆనందం చిన్నగా లేదు. సారు లోపల కూడా సంబరం అయితేనే ఉన్నది. ఇగిట అంబటి సారు బండి తోలేది చూసినాక మంత్రి సారు ఇప్పుడే ఇట్టున్నాడంటే అప్పట్లో చదువుకునేటప్పుడు ఇగింత ఈ స్టైల్ మీద బండి తోలేటోడు ఉండే కావచ్చు అనుకుంటున్నారట. గీ ముచ్చట చూసినా అక్కడి పబ్లిక్ అట్టుంటది. మరి అంబటి సార్ అంటే అంబట మజాకనా?